చార్లీ కర్క్ ఈ పేరు చాలా మంది ఆల్రెడీ వినే ఉంటారు. బట్ ఈ 2 డేస్‌లో ఎక్కువ మంది వినుంటారు. ఎందుకంటే ఆయన మీద ఒక అసాసినేషన్ అయితే జరిగింది. అండ్ ఆ షూటింగ్‌లో ఆయనైతే చనిపోయారు. సో బేసిక్‌గా చార్లీ కర్క్ ఎవరంటే ఒక రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్న ఒక ఎక్స్‌ట్రీమిస్ట్ అని చెప్పాలి. ట్రంప్ విన్ అవ్వడంలో ఎలాన్ మస్క్ పాత్ర ఎంత ఉందో ఈ చార్లీ కర్క్ అనే వ్యక్తి పాత్ర కూడా అంతే ఉంది. జనరల్‌గా నేను ఈ వ్యక్తి వీడియోలు చూసాను. సో బేసిక్‌గా ఇతను ఏంటంటే ఒక రైట్ వింగ్ ఐడియాలజీని ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్ళడానికి తన వంతు ట్రై చేశాడని చెప్పాలి. ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్‌తో డిబేట్స్ అయ్యి ఉండి అబార్షన్స్ గురించి, లేదా గే కల్చర్ గురించి, లేదా గన్ కల్చర్ గురించి, లేదా అమెరికన్ నేటివిటీ గురించి, లేదా ఈ ఇమిగ్రెంట్స్ ఎక్స్‌ట్రీమ్ గా ఈ యూరోప్ గాని, అమెరికా గాని దేశాల్లో ఇమిగ్రెంట్స్ వచ్చడం వల్ల వచ్చే సమస్యల గురించి గాని, వాళ్ళు ఒక పర్టిక్యులర్ సెక్టర్ ఆఫ్ పీపుల్ యూరోప్‌లో ఎంటర్ అవ్వడం వల్ల వచ్చిన సమస్యల గురించి గాని తను ఎప్పుడు క్వెషన్ చేస్తూ, లేదా క్వెషన్స్ తీసుకుంటూ వాటిని ఆన్సర్ చేస్తూ ఒక డిబేట్స్ లాంటివి రన్ చేస్తూ ఉంటాడు. సో బేసిక్‌గా ఇతను కొంచెం ఎక్స్‌ట్రీమ్ రైట్ అనే చెప్పాలి. సో ఇతని మాటలు కొంచెం హార్ష్‌గా అనిపించొచ్చు చాలా మందికి. ఇంకా చాలా విచిత్రం ఏంటంటే తనకి అక్కడ ఉన్న జనం అడిగిన లాస్ట్ క్వెషన్ ఏంటంటే వాట్ డూ థింక్ అబౌట్ దిస్ మాస్ మర్డర్స్ ఆర్ మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయి కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగిన క్వశ్చన్ కి అతను తిరిగి ఒక క్వశ్చన్ అడిగాడు, కౌంటింగ్ ఆర్ నాట్ కౌంటింగ్ గ్యాంగ్ వైలెన్స్ అని. సో ఇది గ్యాంగ్ వైలెన్స్ కలిపి క్వశ్చన్ అడుగుతున్నారా లేదా అది కాకుండా అని తనైతే తిరిగి అడగడం జరిగింది. బట్ ఈ లోపే ఒక బుల్లెట్ అయితే అతని మెల్లో తగిలింది షాట్. సో అది ఒక స్నైపర్ షాట్. బట్ ఇదైతే పక్కా ప్లానింగ్ లాగే జరిగిందని అనిపిస్తుంది. చాలా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి అమెరికాలోనే తనకి నచ్చినట్టు మాట్లాడే ఇలాంటి వ్యక్తికి సెక్యూరిటీ లేదంటే ఈ అమెరికా కంట్రీ మిగతా దేశాల్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం. అందులోని ఇతను ట్రంప్ కి చాలా కావాల్సిన ally. ఇలాంటి అతనికే సెక్యూరిటీ లేనప్పుడు తన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గానీ, తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గానీ సెక్యూరిటీ లేనప్పుడు ఇంకా మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం. అండ్ ఈ పర్టికులర్ వ్యక్తి చార్లీ కర్క్ అనే వ్యక్తి బేసిక్ గా అమెరికాలో ఉన్న గన్ కల్చర్ ని ఎంతో మంది వ్యతిరేకించని అతను చాలా డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడు. అమెరికన్ కల్చర్ లో గన్ కల్చర్ అనేది ఉండాలి, అది అమెరికన్స్ యొక్క ఫ్రీడమ్ కి సంబంధించింది, ఎవ్రీబడి హ్యాస్ ద ఫ్రీడమ్ టు క్యారీ దేర్ ఆర్మ్స్ అని ఇతను డిఫెండ్ చేశాడు. సో బేసిక్ గా అందరికీ కూడా గన్ ఉండడం అది వాళ్ళ ఫ్రీడమ్ సంబంధించిందని ఇతను డిఫెండ్ చేశాడు. ఏ గన్ అయితే ఇతను డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడో, గన్స్ అందరి దగ్గర ఉండడానికి డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడో, చివరికి అదే గన్ షాట్ లో ఇతను చనిపోయాడు. అది చాలా యాదృచ్ఛికం అని చెప్పాలి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే నేను కొంతమంది పోస్టులు చూశాను, ఇతను ఏ వర్గం అయితే యూరోప్ వెళ్ళి అక్కడ కల్చర్ ని గానీ, అక్కడ ఉన్న రిసోర్సెస్ గానీ దెబ్బతీస్తుందని ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ని ఎప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడతాడో ఆ పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. సో ఎక్కడైనా సరే ఎక్స్ట్రీమ్ రైట్ గానీ, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ గానీ ఒక జనం వచ్చినప్పుడు ఇప్పటికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదని అర్థమవుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎందుకంటే జనం ఒక రేంజ్ దాటాక ఇంకా మాటలతో సమాధానం చెప్పలేనప్పుడు ఇంకా ఆయుధాలు ఉపయోగిస్తారు. సో అలాంటిది ఇది కూడా ఇన్సిడెంట్. సో లెట్స్ సీ, అమెరికన్ గవర్నమెంట్ త్వరగా పట్టుకోవాలని కోరుకుందాం. ఇకనైనా అమెరికా కొంచెం మిగతా దేశాలకి సూక్తులు సలహాలు ఇవ్వడం మానేసి వాళ్ళ సొంత దేశంలో సెక్యూరిటీ చూసుకుంటే మంచిది. అంటే భయంకరంగా ఈ షూట్అవుట్లు కాలేజ్ స్కూల్స్ లోని చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తూ ఉంటారు, చర్చిల్లో చంపేస్తూ ఉంటారు. రీసెంట్ గానే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక స్కూల్ ఫంక్షన్ ఒక చర్చ్ లో పెట్టుకుంటే అక్కడ చిన్న పిల్లల్ని చంపేశాడు. అతను ఒక హోమోసెక్సువల్. ఈ గన్ కల్చర్ గురించి ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇమిగ్రెంట్స్ ఎలా చూసుకోవాలి, లేదా ఇండియాకి కాశ్మీర్ ఇష్యూలో సలహాలు ఇస్తాం, ఇలాంటి సొల్లు కబుర్లు యుఎస్ పక్కన పెట్టి ముందు వాళ్ళ దేశంలో సెక్యూరిటీ గురించి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అమెరికా యుఎస్ ప్రెసిడెంట్ కి సొంత ally అని ఇతనికే సెక్యూరిటీ లేనప్పుడు అంత ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ లో కాబోయే ప్రెసిడెంట్ అండ్ అప్పటికి ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయిన ట్రంప్ మీద షూటింగ్ జరిగింది. ఇలాంటి అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది. ఆల్మోస్ట్ చెస్ట్ లో మిస్ అయ్యాడు. అది చెవి దగ్గర తగిలి బుల్లెట్ అయితే వెళ్ళిపోయింది. అది కావాలని చేయించుకున్నారని కొంతమంది ఉన్నారు. బట్ అది కావాలని చేయించుకున్నా లేకపోయినా ఒక ప్రెసిడెంట్ క్యాండిడేట్ కి అమెరికాలో సెక్యూరిటీ లేనప్పుడు వీళ్ళు మిగతా దేశాల గురించి, మిగతా దేశాల్లో సెక్యూరిటీల గురించి, మిగతా దేశాల పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం. సో ఇప్పటికైనా అమెరికా కొంచెం మార్చుకోవాలి ఈ విషయంలో. ఈ గన్ కల్చర్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే పాపం చాలా మంది అమాయకులు చనిపోతున్నారు. సో చూద్దాం అసాసినేషన్ చేసిన వాళ్ళు ఎన్నాళ్ళలో పట్టుకుంటారో. పట్టుకున్నాక ఆ వ్యక్తి ఈ పని చేయడానికి కారణాలు ఏంటో మనకి కొద్ది రోజుల్లో తెలుస్తాయి. లెట్స్ సీ. జై హింద్.